కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్ షా క్షమాపణల్ని తిరస్కరించిన సుప్రీం ఈ వ్యవహారంపై సిట్తో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నెల 28లోగా నివేదిక ఇవ్వాలని సిట్కు డెడ్లైన్ విధించింది. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఫలితం అనుభవించాల్సిందేనని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయ్ షా క్షమాపణలను తిరస్కరిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విజయ్ షా వ్యాఖ్యలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. 3 ఐపీఎస్లతో సిట్ను ఏర్పాటు చేశారు. సిట్లో మహిళా ఐపీఎస్ కూడా ఉంటారు. ఈ నెల 28వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు విజయ్ షా. క్షమాపణలు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలని విజయ్ షాకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్టు నటిస్తారు, మరికొన్నిసార్లు ముసలి కన్నీరు కారుస్తారని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మీ క్షమాపణ ఎలాంటిది? ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నట్టుగా ఉందని, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరమేంటి అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. అయితే విజయ్ షా అరెస్టుపై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.